జ్ఞాపకాల శిలలు కరిగి హలలుగా మారిన వేళ గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ మనం చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల హృదయపు మేళ సద్గురువులందరినీ సత్కరించు శుభవేళ జ్ఞాపకాల గుండెలు తడిచిన వేళ చదువులతో పెనవేసిన చక్కని సాన్నిధ్యం ఆటలలో హలుముకున్న చిక్కని చేసుకొని మనము పరువు దించుకునే వేళ గుర్తు చేసుకొని మనసు పరువు దించుకునే వేళ తీరు మరిచిపోలేమని జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ గురువుల విద్యార్థుల గుండెలు తడిచిన వేళ మనము చదువుకున్న పాటలలో పాడుకున్న బరువైన రాగం గుర్తు చేసుకొని మనసు బరువు దించుకునే వేళ ఉన్నతంగా అందరినీ కలుసుకొని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మంచిగా ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నాం. కానీ నాకు ఒక వెల్తీ ఏంటంటే మన మిత్రులు 44 మంది ఉన్నారు, కానీ ఇక్కడ చాలా తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. నేను ఎంతో మంది అందరినీ ప్రోత్సహించిన, ప్రతిసారి మెసేజ్ పెట్టుకున్నా ఫోన్ గ్రూప్ లో, కానీ ఎవరు అంతగా అది జీవితాల్లో లైఫ్ లో మనకు అందరికీ స్వీట్ మెమరీస్ గుర్తులా ఉంటాయి. వాళ్ళ బాధలు తెలుసుకోవాలి. మనకు సాధ్యమైనంత వరకు వాళ్ళని ఏదో ఇప్పుడు మన గురువులని వాళ్ళ సందేశం మన గురించి చెప్పవాలని కోరుకుంటూ ముందుగా పెద్దయ్య సార్ గారిని జీవితంలో గడపరాని రోజు ఇంత సంతోషం ఉందంటే చెప్పలేని సంతోషం ఉంది. అయితే ఒక ఉపాధ్యాయుడు కానీ ఒక తండ్రి కానీ ఎప్పుడు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంటారంటే, ఒక తండ్రి తన కొడుకులు, తన పుత్రులు, పుత్రికలు సమాజంలో మంచిగా వెలుగుతున్నారు, నీతిగా ఉంటున్నారు, వాళ్ళు మంచి సంపాదించుకుంటారు, మంచిగా ఉంటున్నారు, వాళ్ళకు సమాజంలో వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకుంటలేరు అని అన్నప్పుడు అతనికి చాలా సంతోషం అవుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా తన విద్యార్థులు, తన చదువున్న విద్యార్థులు ఒక ఉన్నత స్థాయిలో బాగుంది అట్లా ఉంది కాబట్టి వాళ్ళు మనకు జన్మనిచ్చారు, వాళ్ళని మనం చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మీకు నిజాయితీ కానీ ధర్మం కానీ జీవితం కనిపిస్తే మీ పిల్లలకు కూడా మంచి జీవితం ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులలో పోలీసు తెచ్చేసుకున్నారు, నన్ను చూస్తేనే లేదు నమస్తే పెట్టాను, నాకు ఒక నిమిషం సాగొట్టే టైం ఏంటిది పోలీసు దాన్ని పెడుతూ అనుకున్నాను. కాదు సార్ నేను మీ స్టూడెంట్ను అన్నాడు. అప్పుడు ఆ కలప నేడుస్తుంది. అబ్బా ఇప్పుడు నా స్టూడెంట్ నేను మర్చిపోయినా అంత నన్ను గుర్తుపట్టి లేచి నమస్తే పెట్టినంటే అది ఎస్ఐ పోస్ట్ ఎస్ఐ అంటే ఇప్పుడు ఎంత అంటే చాలా సంతోషం అనిపించింది. కాబట్టి ఎంత మనకు వినయ విధేయతలు, మర్యాద, పద్ధతి మంచి ఉండాలి. అది ఉంటేనే మన జీవితం మంచిగా ఉంటుంది. మీరు అనిపిస్తుంది కదా, మీరందరూ మంచి జీవితాలు గడుపుతున్నారు కాబట్టి భగవంతుడు మీకు మంచి చేసినట్టే నాకు అనిపిస్తుంది. ఇక ముందు కూడా మీ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు కలగాలని దేవుడిని ప్రార్థిస్తూ జీవిస్తున్నాను. వాళ్ళు మనల్ని దండించారు కాబట్టి మనము ఒక పనిలో అయినా అనిపిస్తుంది. నేను జూబ్లీ స్కూల్లో పనిచేసేటప్పుడు ఐఏఎస్లో పిల్లలు ఇద్దరు భార్యాభర్తలు ఐఏఎస్, యోగిత రాణా ఒక ఆమె తమిళనాడు క్యాడర్, మాణిక్రాజ్ ఖన్నా అని కాశ్మీర్ క్యాడర్. వాళ్ళ పిల్లల్లోని మనం గట్టి పనుల్లో అయినాం. ఇప్పుడున్న జనరేషన్లో చూడండి, మీరు చాలా వేటుకు అడిక్ట్ అయిపోతున్నారు. విద్యా విధానం అంతా మారింది కాబట్టి పెద్దవాళ్ళకి శుభాకాంక్షలు చెప్పాలా, అభినందనలు చెప్పాలా, ఇట్లాంటి కొన్ని సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. మహాభారతం, రామాయణం ఇవన్నీ ఏంటంటే మనం ఎట్లా బతకాలి, చెల్లెలతో ఎట్లా ఉండాలి, చెల్లితో ఎట్లా ఉండాలి. చెల్లి అంటే భార్య అవుతుంది, ఇంకేమైనా మనకి ఇష్టమైన చెల్లెలు అంటే మనతో పుట్టిందని, ఆమెతో ఎట్లా ఉండాలి, వాళ్ళతో ఎట్లా ఉండాలి. గురువులతో కలిసి చేసుకోవడం అనేది ఒక ఆనందదాయకమైనటువంటి విషయము. అయితే ముద్దువెన్న పాఠశాలకు ఒక ప్రత్యేకత ఉంది. దాని పేరే మధువనము పోయి ముద్దువెనుగా మారింది. అక్కడే తాలూకాలో మొట్టమొదటి హై స్కూళ్ళలో అభివృద్ధి తర్వాత దానికే స్థానం.
అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కానీ గ్రామస్తులు కానీ ఆ ఊరికి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో నడపాలని ఆడున్నటువంటి కృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి, రామరెడ్డి తదితరులు చాలా ప్రయత్నం చేశారు. ఎందుకంటే నేను ఆ పాఠశాల యొక్క విద్యార్థిని 61 నుంచి 66 వరకు అక్కడ చదివాను. నా స్వస్థలం ఔరుపల్లి. అక్కడి నుంచి 8 కిలోమీటర్లు రోజు నడిచి వచ్చి చదువు అభ్యసించడం జరిగింది. వచ్చేప్పుడు పాపం యాదగిరి గంగయాదగిరి వల్ల బాయి వాళ్ళ కుటుంబీకులు మాకు చాలా చిరపరిస్థితులు. మరి ఏడాదినర్థం ఉన్నాను. ఆ తర్వాత తిరిగి తెలుగు పండిత సీనియర్గా వచ్చి 2 ఏళ్ళే ఉన్నాను. అప్పుడు బహుశా మీరు 89లోనే ఉన్నారు. నేను 10 మీకు చెప్పలే అంతే. అవును. అయితే అటువంటి పాఠశాలలో మళ్ళీ ఏదో సాధించుకొని చేస్తున్నాడన్నారు. మిగతా ఇక్కడ సరికొండ వాసు చాలా మంది ఉన్నట్టుగా ఈ ఉపన్యాసాల వల్ల మీ పద్యాలలో తెలిసింది. నిజంగా సరికొండ కాదది, అది గొప్ప మేము కొండ. ఎప్పుడెప్పుడు మేము సరికొండ ఆ పై భాగంలో ఉన్న మంచి నిలబాయి అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఎన్నోసార్లు మా ఉపాధ్యాయులు అక్కడికి తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఆ ఊరి వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అటువంటి వాళ్ళు మరి ఇంతమంది ఉన్నట్టుకే ఈ కార్యక్రమం విజయవంతమైంది. ముఖ్యంగా ఈ అమ్మనీలు అందరూ కూడా మరి వీళ్ళందరూ ఎగతాలో ఉండి మీకు అందరికీ సహకరించి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ఆ మహంతులందరికీ కూడా హృదయపూర్వక ఆశీర్వాదాలు ఇస్తూ మిగతా నా శిష్యులందరూ కూడా భవిష్యత్ జీవితంలో ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలగి సమాజానికి ఒక మంచి పేరు సాధించి ఈ దేశం యొక్క నాశను ఉపన్యాసాలు ఎదురుస్తున్నాను. పెద్దలు యాదయ్య గారు, మిత్రులు నరసరెడ్డి గారు, అదేవిధంగా యాదయ్య స్వామి గారు, తమ్ముడు రాములు గారు, ఆ 1997 సంవత్సరంలో అప్పటి విద్యార్థులు, ఇప్పుడు విద్యార్థులు అయితే నాకు కాదు కాబట్టి మిత్రులారా మీ అందరికీ ఫ్రెండ్లు ఆల్రెడీ మీరు మైపాటి చేసిండ్రు, తర్వాత సంగారెడ్డి చేసిండ్రు, తర్వాత యాదగిరి చేసిండ్రు, సోదరి మంది అయితే ఎవరు చెప్పలేదు. కానీ మీరు అందరినీ అభినందిస్తున్నా ప్రత్యేకంగా. ఎందుకంటే కార్యక్రమం అనేది నిర్వాహకులకు తెలుసు ఎంత భారంగా ఉంటుంది అనేది. కాబట్టి నిర్వహించే కార్యక్రమంలో సంపూర్తిగా సంతోషంగా, మరి ఇక్కడ గృహిణులు ఉన్నారు చాలామంది అమ్మాయిలు అని అంటలేను, అమ్మలు. నిన్ననే మాతృ దినోత్సవాన్ని జరుపుకున్న మదర్స్ అందరికీ నేను ఆ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాంటి వారిని కూడా సంతోషంగా మీ కుటుంబాలు అంటే మీ వాళ్ళందరూ పంపించినందుకు వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యలో మనకు అంత సాధ్యం కాదు. నేను వచ్చినంత స్వేచ్ఛగా నా భార్య నేను పంపలేదు. అది సమాజంలో జరుగుతున్నది పురుషాధిక ప్రపంచంలో. కాబట్టి సో ఏది ఏమైనా కూడా ఒక చక్కని కార్యక్రమాన్ని రూపొందించడం మరోసారి నేను సంతోషిస్తూ, మాలాంటి వాళ్ళను కూడా జ్ఞాపకంలో ఉంచుకొని మరీ ఫోన్ చేసి సార్ మీరు తప్పక పాల్గొనాలి. ఎందుకంటే గతంలో ఒకసారి కర్కన్పాడులో జరిగినప్పుడు వాస్తవంగా బహుశా శ్రీనివాసరావు గౌరవం అనుకుంటాను, నాకు 2-3 సార్లు ఫోన్ చేసిండు. కానీ అనారోగ్య రీత్యా నేను అక్కడికి వెళ్ళలేకపోయినందుకు చాలా విచారించిన. ఆ ఫోటో చూసిన తర్వాత ఇంతమంది పిల్లల్ని
కలుసుకునే అవకాశం కొద్దిగా వ్యంగ్యంగా కూడా అనే అవకాశాలు లేకపోలేదు. ముందర లేదంటే పర్లేదు, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ నేను చేరిన పాఠశాల యొక్క ఇప్పుడున్న చాలా స్కూళ్ళల్లో మనకు తెలుసు మన డ్రెస్సింగ్ అనేది అది. అంటే మేము పాఠశాలలో జాయిన్ తర్వాత మాకు ఒక షర్టు ప్యాంటు, షర్ట్ ఎప్పుడు బయట ఉండకూడదు, షర్ట్ ఎప్పుడు ప్యాంటు లోపలనే ఉండాలి, అదే ఇన్సెట్ అంట కదా. తర్వాత షూ ఉండాలి. అది అరే ఎప్పుడు చూసినా అంటే మరి అప్పటి నుంచి అట్లే ఉన్నామన్నారు, ఇప్పుడు కూడా అట్లే ఉన్నాం. మరి ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఎవరి కొరకు మారాలి? ఇంట్లో ఉన్న కొరకు మారాలన్నా? కానీ సూచనగా మీరు ఉండబట్టే ఆ గృహం అనేది ఎంతో గొప్పగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మరి ఆ బాధ్యత నిర్వహిస్తున్న మీరు మరి చక్కగా నిర్వర్తించాలని మరి ఇక్కడ పార్టిసిపేట్ అయిన వాళ్ళందరికీ మమ్మల్ని గౌరవించి మమ్మల్ని పిలిపించి మాకు షాలో ఆపి ఓ దండేసి 2-3 సార్లు నీళ్ళు తాపి లాస్ట్ కన్నా భోజనం కూడా పెడతారు అనుకోండి. ఈ విధంగా మీరు ఆత్మీయతతో ఇక్కడ చేసిన ఈ కార్యక్రమాన్ని బట్టి మరొకసారి అభినందిస్తూ మరి మీరందరూ కూడా మీరు చేస్తున్న పనుల్లో మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు 3 పువ్వులు 6 కాయలుగా కాకుండా 3 పువ్వులు 36 పనులుగా ఆశీర్వదించబడాలని ఆశీర్వదిస్తూ ముగిస్తుంది. ప్రతి జిల్లా నుంచి 3-4 ఉండేది. ఇప్పుడు నాకున్న పరిజ్ఞానం ఏంటంటే ప్రతి డిస్టిక్ స్లాంగ్లో నేను మాట్లాడగలుగుతాను. స్లాంగ్ అంటే యాస మాట్లాడగలుగుతాను. ఎందుకంటే అక్కడ చదివి అక్కడ రూమ్లో ఒకటి ఆంధ్ర జొన్నలు వస్తాయి రొట్టెలకు, ఇక దోసకాయలు ఉంటాయి, చేల ఇంత కందిపప్పు 2 కిలోలు తెచ్చుకుంటే నెలకాలం వెళ్ళిపోతారు. ఆయన పిల్లలు ఆ చంద్రయ్య పిల్లలు అంటే అట్లా ఉండాలి రా ఈ అమ్మ అని మిమ్మల్ని నాన్నని పొగడాలి. మిమ్మల్ని కూడా అనాలంటే అరే విద్యార్థులు అంటే ఇట్లా ఉండాలి రా అని మిమ్మల్ని పొగడాలి. మనం ఏ పని చేసినా కూడా 100% ఇన్వాల్వ్మెంట్ అయింది. ఉద్యోగం అనేది అందరికీ కాదు. ఉద్యోగం అది ఒక కట్ ఆఫ్ అనమాట. ఉద్యోగం మాకు వచ్చినందుకే మేము ఇక ఆగిపోయింది మా డెవలప్మెంట్. అదొక లిమిటేషన్. మన లైఫ్ అనేది ఒక దాంట్లో పడిపోతుంది ఇక. కానీ కష్టపడి ఎంతో ఎదిగి ఉద్యోగం మనం ఒకంతాన్ని ఉద్యోగం చేయడం కాదు, మనము 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మనం ఎదగాలి. అర్థం చేసుకోండి. సంపాదన 3 రకాలు. ఇంకోటి అప్పుడున్న ఆ ఇయర్స్లో ఉన్న జ్ఞాపకాలు అవి ఉన్న కాడికి మీరే చెప్పేసింది కాబట్టి దాంట్లో బోర్ నేను కొన్ని మిగతా విషయాలు మాట్లాడతా. ఈశ్వర్ మాట్లాడుకుంటూ వెనక బెంచ్లు ఉన్నోళ్ళు అని అన్నాడు. ముందు ఒక వర్షన్ ఏంటంటే ముందర బెంచ్లు ఉన్నోళ్ళు చిన్న ఉద్యోగాలు చేస్తారు, వెనక బెంచ్లు ఉన్నోళ్ళు లీడర్లు అయి ముందర బెంచ్ వాళ్ళని పరిపాలిస్తారు. రియల్ అది ఫ్యాక్ట్. ఇంకొకటి మన లక్ష్యం అనేది ఉండాలి. లక్ష్యం లేకుండా ఏ పని చేయకూడదు. మనం బస్ స్టాండ్కి అయ్యా ఒక టికెట్ బస్ అంటే ఏ ఊరుకోవాలంటే ఏమో ఏడుకోవాలో తెలియదంటే ఏడుకోవాలో తెలియనప్పుడు ఏ బస్ అన్న ఎక్కువ లేకపోతే బస్ కింద నన్నవాడు చెప్పాలి. మనకు గోల్ ఓరియంటెడ్ ఉండాలి. దాని కొరకు కష్టపడాలి. ఉత్తనే తెల్లవారుజామున మధ్యరాత్రి కళలు కానీ లేచినాక ఏముండవు అని అమ్మ ఎంత పని అయింది అన్నట్టు కాదు, కష్టపడాలి. ఒక బాబు ఏం చేస్తాడు, దేవుని దగ్గరికి పోయి నాకు లాటరీ టికెట్ రావాలి 20 లక్షలు మొక్కుతున్నాడు. 20 లక్షలు అయితే 10 లక్షలు నా చెల్లెలు పెళ్లి చేయాలి, 5 లక్షలు ఇల్లు కొనాలి, మిగతా 5 లక్షలు ఏదేదో చెప్తాడు. మల్లవారం పోతాడు, ఏం స్వామి నీకు కర్ణించలేదా, ఎందుకు ఇట్లా చేసినావు ఏందని మల్లవారం కోపం అవుతాడు. 3వ వారం పోయి ఇక స్తంభాన్ని గుర్తుతుంటాడు, తలకాయని రక్తం వస్తుంది. ఇది కథ. మళ్ళీ దీంట్లో లాజిక్ తీస్తే నా దగ్గర జవాబు ఉండదు. ఇది ఎట్లా సార్, దేవుడు ఉన్నాడా సార్ ప్రత్యక్షమైందంటే ఇక నేను మైక్ పెట్టిపోవచ్చు. అయితే ఏమైంది, ప్రత్యక్షమై దేవుడు ఏమంటాడు, అరే ఏం పిచ్చా నీకు, అసలు ముందు ల్యాట్ టికెటే నువ్వు కొనలేదు, టికెట్ కొనకుండా ల్యాట్ వేయడానికి వస్తుందిరా నీకు. అర్థమైందా? ఇంటికాడ మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా బయటికి వెళ్తే మన రోజంతా హ్యాపీ. లేకపోతే దడదడ అన్నట్టు ఇంట్లో కొట్లాటతో వెళ్ళామనుకో ఏముండదు. ఇరానీ హోటల్లో కూర్చొని 2-3 ఛాయలు తాగుతాం, 2-3 సిగరెట్ తాగుతాం, తాగి ఆమెకి సుర్రు ఈయన దిగిపోయింది. అట్లా అన్నమాట. వాళ్ళు అగ్గిలాకుండా వంట చేసి పెడతారు, శృతి మించితే మనల్ని కాల్చేస్తారు. కాల్చేయడం అంటే అలజడి సృష్టిస్తారని కాన్సెప్ట్.
ఒక ఆవిడ బాగా తపస్సు చేసింది దేవునికి. కొంచెం ఏంటంటే డామినేషన్ ఉండాలి, నాదే సాగాలి, నన్నే అందరూ ఒప్పుకోవాలి అనే టైంలో చేస్తే దేవుడు ప్రత్యక్షమైంది. భయమవుతుంది బ్రహ్మకు, ఈమె ఏడ మెలిక పెడుతుందో, ఏం కోరిక కొడుతుందో, నన్ను ఏడ మీద ఇరకాటంలో పెడుతుందో అని. అయినాక పోయి బ్రహ్మకు, నేను ఏదనుకుంటే అది నాకు రావాలి. ఒక బిల్డింగ్ అనుకుంటే బిల్డింగ్ రావాలి, 100 కోట్లు అనుకుంటే 100 కోట్లు రావాలి అని బాగుంటుంది. మీరు వినండి, ఆడోళ్ళ యొక్క చతురత అనేది ఏంది అనేది అనుకున్నాక దేవుడు ఒక్కసారి ఆలోచన చేసి మెలిక పెట్టింది. సరే అమ్మా ఇస్తా, కానీ నీకు ఎంత ఇస్తానో నీ మొగనికి డబ్బులు ఇస్తా. చనియమ్మని కాలు నెల కొట్టింది. మళ్ళీ నా మొగనికి ఇస్తే నాకంటే ఎక్కువ అయిపోయాయి. కానీ ఇట్లా పెట్టుకున్నారంటే ఆడవాళ్ళు చాలా ప్రమాదం, భయంకరమైన ఆలోచనలు వస్తాయి. నాకు కొంచెం హార్ట్ అటాక్ వచ్చినాడు చూడు స్వామి అని అంటే డబ్బులు మొగనికి వస్తుంది, లేచిపోతాడని. కాన్సెప్ట్ అర్థమైందా? అది కొంచెం జాగ్రత్తగా ఉండండి. జస్ట్ చుకాపూర్లో ఉన్నప్పుడు జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్ సార్ అని రిటైర్ అయింది. ఆయన పాపం అటెండర్కి వెళ్ళి వచ్చిండు, పెద్ద వర్క్ రాదు. అయితే ఇంటికాడ తల్లిదండ్రులు కొడుకులు ఊరికే తిట్టడం, ఆయన కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయంట. మాకేం సంపాదలేదు, ఏం చేయలేదు. ఏడ్చేది పాపం. మీ పిల్లలందరినీ తీసుకురా అని చెప్పిన మీటింగ్. మేము ఏ ఫంక్షన్ చేసినా బ్రహ్మాండంగా చేస్తాం. రిటైర్మెంట్ బ్రహ్మాండంగా చేసినాక ఇంటికి పోయిన తర్వాత తెల్లారి ఏడ్చిరంట, తెలుసుకుంటా అది ఆ రెస్పెక్ట్. ఇప్పుడు కూడా మీ గొప్పతనం అంటే ఆడికి ఏం తెలుసు అని వాళ్ళు సెల్ ఫోన్, యాపిల్ ఫోన్ చూసుకుంటా, మంచి స్మార్ట్ ఫోన్ చూసుకుంటా మనల్ని లెక్క చేస్తలేరు మిమ్మల్ని. కాబట్టి ఇప్పటి నుంచి మీకు రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. కొంతమందికి నాన్న ఒక్కరు లేరు, నాన్న లేరు, అసలు వీడికి వచ్చినాక నీకేమర్థం పడి ఏందుందో తెలియదు. కానీ నువ్వు వెనకకి నిలబడవు, డాడీ తోటి ఆడుకుంటున్నావు, రైట్ కదా? నెక్స్ట్, మీ డాడీ ఎప్పుడన్నా అక్కడ కూర్చొని మంచిగా తల నిమురుతూ మీతో ఏదన్నా హ్యాపీగా మాట్లాడినరా? లేకుంటే చెప్పండి, వాళ్ళని పోలీసులకు పట్టిస్తాను. రవి వాడు చెప్తాడు, డాడీ ఎప్పుడు వస్తాడో అక్కడ ఏదో పని అని పోతాడు, మమ్మల్ని పట్టించుకోవడం అనుకూలు అంటాడు వాడు. కానీ మళ్ళీ వాడిని భయపడుతుంది వాడు. విషయం ఏంటంటే పిల్లలకు మనం టైం ఇవ్వాలి. బంగ్లాలే ఉండాలి, ఏసీలే ఉండాలని కాదు. స్కూల్కి వెళ్ళి వచ్చినాక పాపం మా తల్లి అంటే చదువు రాకున్నా కూడా పుస్తకాలు చూసే ఏం చెప్పిండ్రా మీ టీచర్ అంటారు. ఈయననేమో నేనేదో తురుంఖాన్ లాగా సంపాదించకపోయినని చెప్పి ఇంటికి గదలేని దుర్యోధను లాగొస్తాడు. ఏం చేయాలి ఇట్లా ఇట్లా అనుకుంటా. భర్త పేపర్లు తెచ్చుకుంటే ఏడుస్తుంటది. తండ్రి ఏమో ఫోన్ చూసుకుంటా ఎక్కడెక్కడో ఉంటాయి చెత్త గ్రూపులు, 150 గ్రూపులు. అందులో ఇంటూ 10 వేసుకున్నా 1500 మెసేజ్లు వస్తాయి. అవి డిలీట్ చేయలేక యాస్ట్ వస్తుంది. ఈ మధ్య ఒక యాప్ వచ్చింది, మంచిగుంది, ఆటోమేటిక్ డిలీట్ అయ్యి. చూస్తుంటే ఆమె ఏడుస్తుంది తల్లి. ఏంది అంటే వదుడు పిల్లగాడు ఎట్లా రాసిండు, నేను ఒక సెల్ ఫోన్ అన్నయ్య పుట్టకపోతే మా అమ్మ చేతుల్లో మా నాన్న చేతుల్లో 24 గంటలు ఉండి వాళ్ళ చేతులు ఉంటుంటే, ఎప్పుడు మా అమ్మ నాన్న దగ్గరికి పోయినా కూడా సెల్ ఫోన్లు ఉంటున్నారు. అన్నం పెట్టు మమ్మీ అంటే ఆడు పో డైనింగ్ టేబుల్ మీద, డాడీ 100 రూపాయలు అంటే ఆడ పైన టేబుల్ ఉన్నాయి తీసుకో. ఇది తల్లిదండ్రుల పరిస్థితి. ఫోన్ అనేది మరి ఆ బ్రహ్మ ఎందుకని పెట్టిండో ఏం చేసిండో కానీ అంత భయంకరమైన అడిక్షన్ అయింది. అయితే చివరకు 1,47,000 సార్లు నిరాశగా తిడతామంట. కానీ పనికిరాడు, నేను చెడైతుంది, నువ్వేం చేస్తావు, కూసో అని అట్లా 1,47,000 సార్లు వాని మీద నెగటివ్ ప్రభావం చూపిస్తే వాడు ఏ విధంగా బాగుపడతారు చెప్పండి? అర్థం చేసుకోండి. ఇదనమాట. కాబట్టి స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి. మనం చేసి కోట్లు మనం సంపాదించి వాళ్ళ లఫంగలు అయితే ఏం లాభం చెప్పండి? తల్లిదండ్రులు కొందరు బాధ, డబ్బు మస్తు ఉంది, వాడు ఎన్నో పోయి తాగి రోడ్ యాక్సిడెంట్లు అయి చనిపోయిండు, ఏంది పరిస్థితి? అట్లా ఏడ్చేటోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ బ్యాచ్ చాలా మంచి బ్యాచ్, మంచి ట్రెడిషన్ ఉంది. మీరు ఒక లక్ష్యం పెట్టుకోండి. ఎవరేం కావాలనుకుంటున్నారు? నాన్న చెప్పు, నువ్వేం కావాలనుకుంటున్నావు? IAS.
ఏంటి ఐఏఎస్ అంటే చెప్తున్నానా? నీకు తెలిసి ఉంటుంది. ఐఏఎస్ అంటే ఐఏఎస్ చదివినాక ఏ ఉద్యోగం వస్తుంది చెప్పు నాన్న. జిల్లాకు పెద్ద ఆఫీసర్ ఎవరు చెప్పు? జిల్లాలో ఉండే పెద్ద ఆఫీసర్ పేరు పేరు కమాన్. కలెక్టర్. రైట్ ఆన్సర్. కమాన్ గివ్ క్లాప్. కలెక్టర్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏవిఎస్ రెడ్డి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ వేసినప్పుడు ఒక్కొక్క బ్యాచ్. ఇంకొకటి ఏంటంటే ఏ యాక్టివిటీ అయినా ఒక 100 మంది ఒక ప్రాజెక్ట్ ఉన్నారనుకోండి, 20% ఆఫ్ ది పీపుల్ 80% ఆఫ్ ది వర్క్ చేస్తారు. ఏదంటే అయినా కానీ ఒక ఫ్యాక్టరీలో కానీ 20% మంది ముందలుకున్న వాళ్ళే 80% వర్క్ చేస్తారు. ఏదైనా ఇంకొకటి ఏదైనా ఒక అలవాటు 21 days ప్రాక్టీస్ చేయండి. మీరు ఇప్పుడు ఎన్ని గంటలు వేస్తారన్నా? ఎందుకంటే మూడ్ను బట్టే మనం ఏదైనా మాట్లాడాలి. ఏదైనా తప్పులు ఉండే వేదిక మీద ఉన్న పెద్దలు నన్ను మన్నిస్తారని కోరుకుంటూ ఒక జీల్ ఇప్పటికి కూడా నేను చదువుతుంటా బుక్స్ కాబట్టి అది ఎట్లే బస్ట్ అవుతుంది. మా మేడం అంటే ఎందుకు నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు ఈ పుస్తకాలు చదివి యూట్యూబ్ వీడియోలు చూసి అంటే ఎప్పుడో ఒకసారి నాకు మోక దొరుకుతుంది ఏందన్నా కక్కుతా అని చెప్తాను. మా మేడం అంటది అయిపోయింది ఉద్యోగం అయిపోయింది, నా దగ్గర ఉంటే ఏదైనా సాయం చేయి. నేను చేయను, అవసరం ఉంటే ఇంకో 10 మనుషులు పెట్టుకో. ఎప్పుడన్నా పీక్ లెవెల్ డిస్కషన్ అయినప్పుడు ఇవన్నీ వెళ్తుంటాయి. ఈరోజు దావత్ ఉంది డాక్టర్స్ కాలనీలో. నాకు వాళ్ళు కార్డియనిక్ మన కార్డియనిక్ వచ్చినప్పుడు జల్లు అని ఏదైనా పత్రిక వస్తే సంతోషపడతాం. అయ్యింది ఎక్కడ అయ్యింది ఏడేట్ అంటే 16 అంటే నాడు పెట్టుకోవచ్చు. ఎందుకంటే 16 ఇది ఉంది నాకు, ఇది ఇంపార్టెంట్ నాకు. పెళ్లి కాకపోతే మళ్ళీ వాళ్ళు తొందరపడి సంవత్సరానికి బర్త్డే కొడుకో బిడ్డ కొడితే బర్త్డే చేసి ఆడిపోతాం. ఇది నాకు దొరుకుతుందా? మళ్ళా దొరకదు. కాబట్టి మీరే మా సంపద, మీరే మా ఎనర్జీ, మీరే నా ఆస్తి మా అందరికి. కాబట్టి ఇంకా చెప్పాల్సినవన్నీ చెప్పిన. ముఖ్యంగా నిజాయితీ పడు. నిజాయితీ పడు అంటే భార్య గయ్యాలని కాదు, ఉంటుంది. ఆడవాళ్ళకి పొదుపు చేయాలి, పైసలు మిగిలియాలి. ఇప్పుడు 100 రూపాయలు కూరగాయలకు తీసుకొని పోతారు, 125 అయినాయి అని చెప్తారు, కానీ వాళ్ళు 75 ఇస్తారు. ఇప్పుడు దొరకలే వరకు ఇంతకుముందు జోలి. బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే వైఫ్. రియల్ అది. మనకు కొన్ని ఎమోషన్స్ ఫ్రెండ్షిప్ లో ఉంటావు. వాడు వచ్చిండు మనకి బ్యాక్ నేను తాగాను కానీ కొన్ని పేర్లు తెలుసు. బ్యాక్ పేపర్ ఏంటంటే తాపేది టీచర్స్ రావాలి. అయితే చిన్న ఒక కథ చెప్తా. అయితే భర్త కష్టం చేస్తాడు నిజాయితీగా. ఊర్లలో కూడా చూస్తాం కొన్ని కుటుంబాలు ఎంత తృప్తిగా అనిపిస్తారంటే ఆశ ఉండదు, సింపుల్ గా ఇంత పని చేసుకుంటారు, మంచిగా వండుకుంటారు. బంగారు గొడ్డలు అంటే కాదు కాదు నాది కాదంటారు. మళ్ళా వెండి గొడ్డలు తీసుకొని వస్తాడు. వెండి గొడ్డలు అవి టెస్ట్ చేద్దామని వెండి గొడ్డలు అనేది బయలుపడ్డదంటే కాదు కాదు అంటాడు. తర్వాత ఇనుప గొడ్డలు తెస్తాడు. ఇదే నా గొడ్డలి నాకు అంటే నీవు ఇంత నిజాయితీ పరునివి కాబట్టి నీకు మెచ్చిన కాబట్టి ఈ 3 నువ్వే తీసుకుపో అని ఇస్తాడు. అంటే మన తా నిజాయితీ ఉంటే భగవంతుడు కూడా మనకు సహకరిస్తాడు. అదే నాకు బంగారు గొడ్డలు నాదే అని సర్కలు కొడతాడంటే దేవకు బంగారుతో కట్టెలు కొడతావరా బంగారు గొడ్డలతో అని అది నువ్వు ఇంటికోక ముందే రాయాలి. అది అయిపోతుంది, ఇంప గొడ్డలు అయిపోతుంది. పోతాడు. ఏమయ్యా కొంత ఇళ్ళ ఆడోళ్ళకి ఏంటంటే యాంగ్జైటీ ఉంటుంది. ఏమయ్యా ఎట్లా ఎన్ని కట్టెలు దొరికినాయి ఏంటంటే ఇటు ప్రేమగా పలకరించినట్టు ఉంటుంది. నా భర్త ఇవాళ ఎంత సంపాదించుకొచ్చిండు అని తెలుసుకోవాలని కూడా అడుగుతారు అనమాట. అడిగితే ఏంటంటే ఏం చేయాలి, వాడు నిజాయితీ పడు కదా. కొంతమంది ఏంటంటే స్మార్ట్గా అబద్ధాలు చెప్తాం కొన్ని విషయాలలో. బయట మంచిగా పార్టీ అయితే తర్వాత స్వీట్ పాను అది నోట్లేదు అన్నీ ఉంటాయి, అవి వాసన కొట్టకుండా అవి ఏం చేయాలి ఇవన్నీ అంటే ఈ 4 నన్ను దొరకపోమంటూ నేను ఎక్కడ దొరకపోవాలి. ఇలా కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసినటువంటి 20% ఆఫ్ ది క్రీమ్ అందరికీ పేరున హృదయపూర్వకంగా. పిల్లలు మీరు సరిగ్గా రెస్పాండ్ కాలేదు కాబట్టి మీకు నేను కొన్ని విషయాలు చెప్పలేకపోయినా. లెట్ us meet one fine day, then we will discuss all these things. ఒక్కటి ప్రామిస్ చేయండి, సెల్ ఫోన్ గంట ఎక్కువ చూడకండి రోజు. ఓకే, విల్ యూ ప్రామిస్ మీ? చేయలేపుతలే గట్టిగా. మనకి ప్రైమరీలో చెప్పి ఉన్నారు, నాకు అంత గుర్తులేదు, ఒక పద్యం గుర్తుంది. భరతఖండము చక్కటి పాడియావు హిందువులు లేవే దూడల ఏడ్చుచుండ తెల్లవారని గడిసరి శశివర్ణం చతుర్భుజం
प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते गजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे పంచాక్షరి అనేది పంచాక్షరి పంచాక్షరి 5 అక్షరాలు నమః శివాయ ఒకటి ప్రతినిత్యం పంచాక్షరి తర్వాత అష్టాక్షరి ఓం నారాయణ ఓం నమో నారాయణ తర్వాత ద్వాదశాక్షరి ఓం నమో భగవతే వాసుదేవాయ తర్వాత గాయత్రి మంత్రం ఓం భూర్భుస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనేది ప్రతినిత్యం మనం చేసుకుంటే బాగుంటుందని నేను భావిస్తున్నాను. తర్వాత ఈ సుమారుగా 1997 సంవత్సరము బ్యాచ్ వారు సుమారుగా 20 సంవత్సరాలు సుమారుగా 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్నవారు మీరు. కాబట్టి ఇన్ని రోజులు 20 సంవత్సరాలకు మీరు ఇక్కడ వచ్చి జ్ఞాపకంతోటి ఆనాటి ఉపాధ్యాయులకు సేకరించి ప్రతి ఇంటికి పోయి అడ్రస్ తీసుకొని ప్రతి విద్యార్థికి కూడా ఇంటి దగ్గరికి పోయి ఆ విధంగా అడ్రస్ తీసుకొని సేకరించినందుకు ఆ ముందున్న వారికి ధన్యవాదాలు అభినందనలు చేస్తున్నాను. తర్వాత వేదికపై అలంకరించినటువంటి మా సహా చదివిన తర్వాత 68లో ఇచ్చేసి పాస్ అయిన వెంటనే 15 రోజులు లేట్ అయినందుకు ఎడ్జిబిటీ నేరన్పేటలో ఉండేది. ఎడ్జిబిటీకి 15 రోజులు లేట్ అయినందుకు ఆ కాలము దాన్ని ఒకసారి మిస్ అయినందుకు సుమారుగా 7 సంవత్సరాలు నాకు ఇబ్బంది. ఒక్క 15 రోజులు ప్రయాణిస్తుంటుంది. అందులోపల నక్షత్రం లోపల దాన్ని కుదించి 20 స్వాతి విశాఖ అనుబంధ దేశం కూడా పూర్వాచార ఉత్తరాచార శ్రవణ ధనిష్ట శతభిష ఉత్తరాభద్ర రేవతి ఈ నక్షత్రాల లోపల 4 పాదాల లోపల 30 అవి ఉంటాయి. ఆ 30 లోపల ఏముండవంటే మళ్ళీ తిరిగి నేను జ్యోతిషం కొంచెం పశ్చిమ ఉంది కనుక నేను చెప్తున్నా. అయితే ఆ యొక్క 30 భాగాలు ఉంటాయి. 30 భాగాల లోపల గడియలు విగడియలు ఉంటాయి. 30 భాగాల లోపల గడియలు విగడియలు ఉంటాయి. ఆ గడియల లోపల జన్మించినటువంటి ఎవరు జన్మిస్తారో ఆ నక్షత్రానికి సంబంధించిన గుణం కానీ రూపు కానీ తర్వాత దాని చదువు కానీ అన్ని విషయాలు దాని లోపల ఇవి ఉంటుంది. అందుకంటే ఓ రోజు ఇట్లా కొంచెం తెలిపితే ఎంతో పైకి వెళ్ళిపోతుంటాడు. కొంతమంది ఎంత చేసినా కానీ అదే శైలిలో అంటే ఆ నక్షత్ర ప్రభావం వల్ల ఆ విధంగా అవుతుంది. కాబట్టి మనం ఏ జీవితం లోపల నిత్య జీవితం లోపల నిరాశపడదు. ప్రతి పని నేను చేస్తున్నాను గవర్నమెంట్ నాకు చేస్తున్నాను మనం చేస్తలేము అనుకోకూడదు. అయితే గవర్నమెంట్ నౌకరీ చేస్తున్నారు అంటే అతని నక్షత్రం అతను బాగుంది కనుక అది చేస్తున్నాడు. కానీ ఏ పని చేసినా కానీ దాని లోపల నైపుణ్యత అనేది ఉండాలి. నైపుణ్యత ప్రతి పని లోపల నైపుణ్యత అనేది ఉంది. కాబట్టి దానికి నిరాశపడదు. మీరు విదేశ బంధుడు విద్య విశిష్ట దైవతము విద్య సాటితనములే దినను విద్య నృపాల పూజితం విద్య నెరుంగని వాడు మర్తుడే. విద్య తెలియని వాడు మానవుడుగా అనిపించుకోడు. విద్య నిగూఢ గుప్తమగు చాలా రాష్ట్రంగా దాచిపెట్టిన ధనం విద్య నిగూఢ గుప్తమగు విత్తమ రూపము పురుషానికి అంటే పురుషులకు స్త్రీలకు అంటే మానవులందరికీ విద్య నిగూఢ గుప్తమగు విత్తమ రూపము పురుషానికి విద్య యశస్సు భోగకరి విద్య కీర్తిని తెచ్చి పెడుతుంది. భోగకరి భోగం అనుభవిస్తుంది. విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడు విదేశాలలో చుట్టము అనేది విద్య నృపాల పూజితం విద్య రాజుల చేత పూరబడుతుంది పూజింపబడుతుంది. విద్య నృపాల విద్య నృపాల పూజితం విద్య నెరుంగని వాడు మర్తుడే.
అంటే విద్య తెలియనటువంటి మానవుడు అనిపించుకోవడం తెలియదు. కాబట్టి విద్య తప్పకుండా రావాలి. విద్య అనేది చాలా గొప్పది. కాబట్టి మన జీవితం అంటే ఇప్పుడు మీరు జీవితం అనేటువంటి నావ లోపల ఈ సంసారమైన నావ లోపల మీరు చేరిరు. కానీ మీ పిల్లల యొక్క భవిష్యత్తు మాత్రము ఈ కాలానికి అనుగుణంగా మొదట నీ తల్లిదండ్రులను మరవకు. మొదట మీ తల్లిదండ్రులను మరవకు. సంపాదించినందుకు కాదు, కన్నందుకు రుణము తీర్చుకో. కోపం అనేది చాలా కోపం తొందర రావు. కోపంలో ఏమి సాధించలేవు. కోపంలో మన ఆలోచన శక్తి నశిస్తుంది. కోపం నీ యొక్క అంతానికి ఆరంభమవుతుంది. కోపం అనేది మీలోని మీ శత్రువు. తర్వాత కోపం వల్ల బీపీ షుగర్ అనేది ఆరంభమవుతుంది. అక్కడ అనారోగ్యానికి కారణము కోపం మాత్రమే. ఎదుటి వారికి సహాయము చేయడం ద్వారానే కలిగే సంతోషము ఏమవుతుంది, ఒత్తిడిని కోపాన్ని తగ్గిస్తుంది. అయితే సమయంత మన దశరథ సార్ తీసుకున్నాడు. ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో మరి గురువులందరూ మరి విద్యార్థులందరూ పాల్గొంటున్నారు. వేదికపై ఉన్నటువంటి మాకు గురువులు, అదేవిధంగా మీకు గురువులే అలాంటి వారు మన యాదయ్య సార్ కానీ, దశరథ రెడ్డి సారు, మా సోదరు కృష్ణపతి సార్ గారు, రఘునందన్ సారు, యాదయ్య సారు, మరి శిష్య బృందందరికీ వేదిక నుండి అభినందనలు తెలుపుతున్నాను. మాటలు చెప్పినా అవి బోధపడవు. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మంచి ఆలోచన చేసినటువంటి మీ బ్యాచ్ అందరికీ అభినందనలు తెలుపుతూ చెప్పినటువంటి తర్వాత తిరుపతి రెడ్డి, తర్వాత ఈశ్వర్, యాదగిరి వీళ్ళందరూ తెలుస్తుంది. అందులో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉన్నటువంటి ఈ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కష్టపడి సొంత కాళ్ళపైన నిర్మించుకున్నటువంటి ఉండకుండా బేకార్యాలు అంటారు కదా, అలాగా తిరగకుండా సొసైటీలో ఎవరిని ఒక్కరిని కూడా తీసివేయడానికి వీలు లేకుండా లేరు. ప్రతి ఒక్కరు తన స్వశక్తి పైనే ఆధారపడినారు. కాబట్టి ఇంతకుముందు విజయ్ కుమార్ చేసినటువంటి ఆలోచన విధానాన్ని కొనసాగిస్తే ఇంకా మన ఏదన్నా చిన్న చిక్కులు వచ్చినటువంటి సమస్యలు ఉంటే మీరందరూ ఒక గర్వంగా ఉంది. మీరందరూ నా శిష్యులైనందుకు నా శిష్యులు ఇంత గొప్పగా దోషపడుతున్నాం. ఎందుకంటే ఏ ఒక్కరు తీసుకోకుండా వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. కాబట్టి ఇదే విధంగా అల్లుడు కూడా జాబు, కొడుకు కూడా అమెరికాలో ఉంటాడు, డల్లాస్లో ఉంటాడు, కోడలు కూడా జాబు, 4 మెంబర్స్ జాబు, ఇల్లు కూడా ఉన్నారు. ఇంకా డౌటే వాళ్ళు ఇక్కడ వచ్చేది. కాబట్టి మీతో జర మస్కా కొడుతున్నాం, మీరే మా ఇది నిర్వహించలేకపోతాను అనమాట. నాకు తెలిసి మా చిన్నోడి బర్త్డే ఫంక్షన్ కొంతమంది పిలిచినాను, అప్పుడు చూసుంటారు. వాళ్ళ మమ్మీ దగ్గర కంటే నా దగ్గర ఎక్కువ ఉంటాడు. అయితే ఈ కార్యక్రమం ఇంత బిజీగా ఉన్న ఈ పరిస్థితులలో జంగారెడ్డి చాలా బిజీ లైఫ్ లో ఉంటున్నారు, సెల్ ఫోన్ లకు అడిక్ట్ అవుతున్నారని, అట్లాంటి సిచ్యుయేషన్లలో కూడా మన ఈ ఒక సామూహికం మనందరం కలవడానికి కారకులైనటువంటి వాళ్ళిద్దరికి కూడా సన్మానం చేయాలని మేము నిర్ణయించడం జరిగింది. ప్లీజ్ క్లాప్స్ వన్స్. ఇక గంగా యాదగిరి కనీసం నాకు తెలిసి 2 నెలల నుంచి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనులారా.
తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురు.
బండి గురించి హైదరాబాద్ వెళ్తాం మావా. నీ మీద మాకేం కోపం లేదురా. నీ అమ్మాయి పరిసరాలన్నీ మేము చూసుకుంటాం. మంచిగా పోయినా ఫోన్ చేయి.